వన్ నేషన్ ఎలక్షన్ ఇప్పుడు మన తెలంగాణలో ఒక సంవత్సరం అయింది. ఇదే టేబుల్ మీద ప్రతిరోజు మీరు 10 సంవత్సరం నుంచి ఎలక్షన్ల గురించి చర్చిస్తున్నారు. 1 ఇయర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ పోయినాయి. ఇప్పుడు ఇదే మళ్ళీ అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి, అంతకుముందు ఉప ఎన్నికలు వచ్చి చర్చించారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, హైదరాబాద్ వస్తాయి. మళ్ళీ ఇదే చెప్పలేము. కాబట్టి నేను అందుకే అంటున్నాను, ఆల్రెడీ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ వచ్చింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ బై ఎలక్షన్. దేశం మొత్తంలో అంతా టాప్ టు బాటం ఒకేసారి ఎలక్షన్ ఉంటాయి. అసెంబ్లీ పార్లమెంటు సాధ్యమైనంత వరకు ఒకేసారి జరపాలి అనేటువంటిది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రకాల పెద్ద దేశం కాబట్టి జరపాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక స్టేట్ లో అమెరికాలో లేదండి, అమెరికాలో ఉన్నది కదా, అమెరికాలో ఉంది కదా అదే సిస్టమ్, చాలా సక్సెస్ ఉంది అది. లేకపోతే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రధానమంత్రి వరకు ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా మీ మ్యాన్ అవర్స్ ఎంత వేస్ట్ అవుతున్నది. మీరు టీవీలో రేటింగ్గా పక్కకెట్టండి, కానీ మీ మ్యాన్ అవర్స్ ఎలక్షన్స్ మీద చర్చిస్తే మీరు అదే డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టవచ్చు. నా ఒక్కడి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది. ఎరువులు, విత్తనాల ఖర్చు తగ్గిపోయింది. 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి. ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఏదైనా పార్టీలు ఇంకా మంచి చేయాలని దృష్టి పెట్టవచ్చు. మీరు ఎంతసేపు గుజరాత్లో ఏమైంది, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఏమైంది, కర్ణాటక ఎలక్షన్ ఏమైంది, అక్కడ ఎలక్షన్ అయితే మీరు ఈ టేబుల్ మీద చర్చిస్తుంది. మీరు ఎంత మ్యాన్ అవర్స్ దేశంలో ప్రజలు, ఒక ప్రధానమంత్రి ప్రతి 2 నెలలకు ఒకసారి ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారు. ఎందుకు అవుతుంది అంటే రాజకీయ పార్టీలు కూడా అదే ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. ఒక స్టేట్ ఎలక్షన్ జరుగుతుంటే నేరుగా ప్రధానమంత్రి వచ్చి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు క్యాంపెయిన్ చేస్తే రాష్ట్రానికి పరిమితం అయిపోద్ది, ప్రధానమంత్రి వస్తే నేషనల్ ఇష్యూ అయిపోతుంది. అందుకోసమే ఆ రకంగా ప్రధానమంత్రి టైం వేస్ట్ చేయకూడదు, మీడియాలో ఉన్నటువంటి యాంకర్స్ టైం వేస్ట్ చేయకూడదు, రాజకీయ నాయకుల టైం వేస్ట్ చేయకూడదు. మీరంతా కూడా మిగతా మా వైపెల్లాల మీద ఎండగట్టవచ్చు కదా మిగతా సమయంలో, ఎంతసేపు ఎలక్షన్స్ మీదే చర్చిస్తున్నారు. కాబట్టి నా కోరిక కూడా అదే. ఈరోజు మేము కూడా భరించలేకపోతున్నాం ఇన్ని ఎలక్షన్స్. నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంత కష్టపడ్డారో రాజకీయ పార్టీ కార్యకర్తలకు తెలుసు. రాత్రి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మళ్ళీ కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఇది మన ప్రజాస్వామ్యానికి వన్నే తీసుకురాదు.